అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంఘటన స్థలానికి పోలీసులు ముందు నుంచే సహాయక చర్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జేసీబీ సాయంతో ప్రధానంగా ఇప్పటికే 2 బాడీలను తీసిన పరిస్థితి, డ్రిల్లింగ్ వేసిన పరిస్థితి. తర్వాత సైడ్ వాల్ ఉందో దానికి డ్రిల్లింగ్ వేశారు. డ్రిల్లింగ్ వేసిన తర్వాత తీసిన పరిస్థితి కనబడింది. అయితే సంఘటన స్థలానికి ఇటు పోలీసులు ముందుగానే చేరుకొని కొంత రక్షించే ప్రయత్నం చేశారు. రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేకపోయింది. ముఖ్యంగా ఎవరైతే ముగ్గురు ఉన్నారో వెంటనే చనిపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే 2 బాడీలు తీశారు. మరో బాడీ అందులోనే ఉంది. పూర్తిగా కొంత ప్రయత్నం చేస్తున్నారు, తీసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అయితే ఒక కొత్త సమస్య అని చెప్పుకోవచ్చు. అంటే ఒక కొత్త క్వశ్చన్ను కమిషనర్ రేజ్ చేసిన పరిస్థితి. పోలీస్ కమిషనర్ ప్రధానంగా కొన్ని ప్రధానమైన అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. అయితే దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే లీగల్గా ఉందా లేదా, దీంట్లో మున్సిపల్ కమిషనరు సెల్లార్కు పర్మిషన్ ఇచ్చారా, ఇస్తే ఏ విధంగా ఇచ్చారన్న దానిపై పూర్తి విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడే ఏసీపీ ప్రకాష్తో పాటు స్థానిక సిఐ ముందు నుండి కూడా ఇక్కడే ఉండి పూర్తి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి కొంత రెస్క్యూ ద్వారా అంటే యంత్రాన్ని వాడారు. యంత్రాన్ని వాడి నేరుగా సైడ్ వాల్ను డ్రిల్లింగ్ చేశారు. డ్రిల్లింగ్ చేసి కొంత పూర్తి స్థాయిలో వెంటనే రిజల్ట్ ఉండే విధంగా ఏసీపీ ప్రయత్నం చేశారు. అయితే మనతో పాటు ఒకసారి ఏసీపీ ఉన్నాడు. ఏసీపీతో కూడా ఒకసారి మాట్లాడి చెప్పారు. సార్ చెప్పండి సార్, అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు పోలీసు, ఏ విధంగా ఏంటి అక్కడ తెలిసిందే అది కూలిందని. మా సీఏ గారు వచ్చారు. తర్వాత నాకు చెప్తే నేను కూడా వచ్చిన డెడ్ బాడీస్ తీసి పంపించేసినాం. దీంట్లో ప్రధానంగా ముఖ్యమైన కొన్ని విషయాలు రైజ్ చేసింది సార్. అంటే పర్మిషన్స్ విషయంలో ఏ విధంగా ఇచ్చారో ఏంటంటే అంటే ఇవి డ్యూ కోర్సులో అన్ని కోణాలలో చూసి ఇది పరిస్థితి. ప్రధానంగా అన్ని కోణాల్లో అంటే కోర్సులో వాస్తవాలు ఏంటనేది తెలుస్తాయని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ఏసీపీ పూర్తిగా కొంత ధైర్యాన్ని చేసే ప్రయత్నం అయితే చేశారు. మీకు న్యాయం చేస్తానని ఒక రకంగా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి ముఖ్యంగా బాడీ ఏదైతే తీయడానికి రైట్ ఇప్పుడు ఇంత బాడీ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడింది. 3 బాడీలు పూర్తిగా వెళ్ళిన పరిస్థితి కనబడింది. 3 బాడీలను ఇప్పటికే తీసిన పరిస్థితి. చాలా మేరకు ఇది నందిని హాస్పిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనే చెబుతున్న పరిస్థితి. ఇక్కడికి చాలా మొత్తంలో మంచిర్యాల పట్టణంలో ఉన్న వ్యక్తులు గుమిగూడిన పరిస్థితి కనబడింది. కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకొని కొంత విషయాన్ని వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే కొంత నష్టం జరిగింది. ఆ నష్టం ఏ విధంగా జరిగిందన్న దానిపై పూర్తి విచారణ చేస్తున్నాం. విచారణలో ప్రధానంగా ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి కూడా వాస్తవాన్ని మేము వివరించే ప్రయత్నం చేశాం. ఆ పర్మిషన్ ఉందా లేదా, అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారో, నిజంగా లీగలా ఇల్లీగలా అన్నదానికి అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్ళకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టి ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే 4 పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా 3 మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి ముగ్గురు ప్రస్తుతానికి 3 చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే అది జరగకపోయిండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.